ఒక పురుషుడు హ్మ్. మంచి సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి, హ్మ్. ఎక్కువ టైం పాటు గడపాలి అనుకుంటే హ్మ్. ఉండాల్సిన ఆహారపు అలవాట్లు ఏంటి? హ్మ్. ఆ? తీసుకోవాల్సిన మెడిసిన్ ఏమన్నా ఉందా? తీసుకోవాల్సిన మెడిసిన్ చాలా ఉన్నాయి. అండ్ నా దగ్గర ఉన్న మెడిసిన్స్ అయితే దిల్ గెట్ ద రిజల్ట్ ఇన్ 1 డే. ఒక్కరోజు విదిన్ 24 hours దిల్ గెట్ ద రిజల్ట్. ఇట్ ఈస్ సో ఇఫెక్టివ్ మెడిసిన్. ఓకే. సో వెరీ వండర్ఫుల్ మెడిసిన్. ఓకే. అండ్ ఆ మెడిసిన్స్ ఒకరు తీసుకుంటే వాళ్ళ ప్రాబ్లం ఒక రోజులో వాళ్ళు సాల్వ్ చేయొచ్చు విదిన్ 24 hours. ఓకే. ఓకే, దట్ ఈస్ వన్. బట్ ఓకే, మెడిసిన్స్కు మీరు పక్కన పెట్టండి. ఓన్లీ బై న్యాచురల్ లైఫ్ స్టైల్ కూడా మీరు మీ ప్రాబ్లంకు మీరు సరిగా చేయొచ్చు. బట్ ఏంటంటే వీ హ్యావ్ టు కమ్ టు ద న్యాచురాలిటీ. ఓకే. ఓకే, న్యాచురాలిటీకి మనం వస్తేనే అప్పుడు మాత్రం అన్ని బాగానే ఉంటుంది. అండ్ సపోజ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టెన్షన్ ఇన్ ద మైండ్, లాట్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ మీరు మెయింటైన్ చేస్తున్నారు, అట్లా ఉంటే కొంచెం కష్టం. బికాజ్ ఎప్పుడైనా సరే మనం స్ట్రెస్లు కానీ లేకపోతే టెన్షన్లు ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, లైక్ కార్టిసోల్, అడ్రెనాలిన్, దిస్ కైండ్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ ఇన్ అవర్ బాడీ. అది ఏం చేస్తాయంటే ఇమీడియట్లీ ఇట్ విల్ సప్రెస్ యువర్ టెస్టోస్టెరాన్ లెవెల్. మీకు టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోతాయి. దానివల్ల ఎక్కువ బాధలు ఉంటే టెస్టోస్టెరాన్ లెవెల్ డ్రాప్స్ ఆటోమేటికలీ. ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్, టెస్టోస్టెరాన్ లెవెల్ డ్రాప్స్. అప్పుడు ఏమవుతుందంటే లైక్ మోగ హార్మోన్ ఆటోమేటికల్ అక్కడ తగ్గుతుంది. తగ్గితే వాళ్ళకు కోరిక కూడా తగ్గిపోవడం కానీ, లేకపోతే వాళ్ళకు అర్లీ డిశ్చార్జ్ జరగడం కానీ, లేకపోతే వాళ్ళకు అంగం కంప్లీట్గా మెత్తపడిపోవడం కానీ, ఓకే, లేకపోతే ఒక్కసారి పాల్గొంటే సెకండ్ టైం మళ్ళీ పాల్గొనడానికి వాళ్ళకు ఇంట్రెస్ట్ రాకపోవడం కానీ, ఇది మొత్తం జరుగుతాయి అన్నమాట. ఓకే, సో దానిలో మెయిన్ రోల్ ఈజ్ అవర్ హార్మోన్స్. ఆ హార్మోన్స్కు మనం బ్యాలెన్స్ చేయాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్ లైఫ్ స్టైల్. Balanced lifestyle in the sense, suppose let us say you are spending 8 hours for your duty. Okay, 8 hours you spend for your sleep, 7 to 8 hours sleep, 7 to 8 hours duty, and next 8 hours, because actually we are talking about 24 hours kada. So next 8 hours we must have a healthy and pleasant lifestyle. దాని గురించి మనం స్పెండ్ చేయాలి. లైక్ being busy with some sort of activities like which gives the pleasure to your mind. అప్పుడు ఏమవుతుంది, హ్యాపీ హార్మోన్స్ మనకు జనరేట్ అవుతూనే ఉంటాయి. అండ్ హ్యాపీ హార్మోన్స్ ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు ఎప్పుడో ఒకసారి మనకు ఏమైనా బాధ వస్తే కూడా ఆ స్ట్రెస్ హార్మోన్ వచ్చినా సరే కూడా ఇబ్బంది ఉండదు. ఓకే, సో దట్ హ్యాపెన్ ఒకేషనల్. సో ఎక్కడ ఏమవుతుందంటే లైక్ ప్యూర్లీ హార్మోనల్ ఇంబాలన్స్ టేక్స్ ప్లేస్.